తండ్రి అయ్యా నాన్న తండ్రి పోయేసి ఎక్కడి తండ్రి పోయేసి పరిశుద్ధాన్ని కొందరం గొప్ప దేవుడాన్ని కొందరం తండ్రి వేసి అయ్యా దిక్కినట్టు తండ్రి వేసి అని కొందరం తండ్రి పోయేసి అయ్యా నీ బంగారు బాగాన్ని కొందరం తండ్రి ఏడాది కొందరం తండ్రి పరిశుద్ధాన్ని కొందరం అయ్యా నాన్న కొందరం తండ్రి ఏ గుడ్లు ఏ అవసరమైన నాన్న అయ్యా క్రీస్తు తండ్రి గొప్ప దేవుడాన్ని కానీ ఎంతో జాగ్రత్తతో పడుతున్నట్టు వేసి అయ్యాలకు ముట్టండి తండ్రి పోయేసి అయ్యాలకు ఖర్చు పడతాను తండ్రి వేసి అయ్యా నాన్న నీ కొందరం తమ పరిశుద్ధాన్ని కొందరు గొప్ప దేవుడాన్ని కొందరు తండ్రి పోయేసి అయ్యా నాన్న గొప్ప దేవుడు అయ్యా నేను యొక్క దేవుడు ఎక్కడ తండ్రి పరిశుద్ధాన్ని కొందరు గొప్ప నాన్న గొప్ప దేవుడాన్ని కొందరు తండ్రి పోయేసి తండ్రి వేసి అయ్యా ముట్టండి స్వచ్ఛపడతాను తండ్రి పోయేసి అని తప్పదు తండ్రి వేసి అయ్యా నాన్న నీ కొందరు తండ్రి తప్పకి మంచిది అతను దుఃఖులు సహాయం చేయకండి పశుగ్రహాన్ని కొందరు గొప్ప అయ్యా నీ బంగారు పాదం కొందరు తండ్రి పోయేసి చదువుకుంటూ తండ్రి పోయేసి అయ్యాలు ముట్టండి మంచి చదువులు దయచేసి తండ్రి పోయేసి నాన్న నీ కొందరు సూత్రం పశుగ్రహాన్ని కొందరు గొప్ప దేవుడాన్ని కొందరు అయ్యా నాన్న నీ కొందరు తండ్రి పోయేసి నాన్న గొప్ప దేవుడాన్ని కొందరు తండ్రి పోయేసి అయ్యా మాతకి ఏం తెలియదు తండ్రి పోయేసి అని కొందరు అయ్యాన్ని కొందరం పరిశుద్రాన్ని కొందరు ఏడాది కొందరు తండ్రి పోయేసి అన్నాన్ని కొందరు సూత్రం పరిశుద్రాన్ని కొందరు తండ్రి పోయేసి అయ్యా నాన్ని కొందరు తండ్రి ముక్తి స్వచ్ఛపడతాను తండ్రి పోయేసి అయ్యా నీ పాటలు ఎంతో మైండ్ పరిశుద్ధి అని ఆపరేట్ తండ్రి పోయేసి అయ్యా మంచి వాక్యం తెలిసిన సూట్ తండ్రి పోయేసి అని కొందరు గొప్ప దేవుడా అని కొందరు తండ్రి పోయేసి అయ్యా మాకైతే ఎంతగా తెలియదు తండ్రి వేసి అయ్యా గొప్ప దేవుడా అని కొందరు సూత్రం పరిశుద్ర అని కొందరు అయ్యా నీ బంగారు పాదాల వందరం తండ్రి పోయేసి అయ్యా బిడ్డలు నాన్న నీ సన్నిధిలో మీ నడిపించి తండ్రి వేసి అయ్యా నీ కొందరు గొప్ప దేవుడా అని కొందరు తండ్రి పోయేసి అయ్యా మీ పాపం తండ్రి వేసి మా కోసం మా పాపాల కోసం తండ్రి పోయేసి ఎందుకంటే చీపుల కోసం రక్తం ఖర్చు తండ్రి పోయేసి ఆ గొప్ప దేవుడా అని కొందరు అయ్యా గొప్ప నీళ్ళు గొప్ప దేవుడు ఎక్కడ లేదు తండ్రి వేసి అని కొందరు ముట్టి స్వచ్ఛపడతాను తండ్రి అయ్యా ఏ బిడ్డలకి ఏ అవసరమైన తండ్రి అద్భుతం కార్యం చేసిన అని కొందరు అయ్యా నీ కొందరు పరిశుద్ర అని కొందరు తండ్రి పోయేసి అని కొందరు సూత్రం పరిశుద్ర అని కొందరు నాన్న నీ బంగారు కొందరు తండ్రి పోయేసి ఆ పరిశుద్ర అని కొందరు గొప్ప దేవుడు అయ్యా గోడ్లు పై తండ్రి పోయి ముట్టాను తండ్రి పోయేసి నాన్న దూరం పైన తండ్రి పోయేసి ఆకు ముట్టి మంచి దొక్కలు సహాయం చేయ తండ్రి పోయేసి అయ్యా గొప్ప దేవుడు అని కొందరు సూత్రం తండ్రి పరిశుద్ర అని కొందరు అయ్యా మీ పోత్రం తండ్రి పోయేసి అయ్యా ఊదే తెగిరిపోలే తండ్రి నాని కొందరు సూత్రం తండ్రి పోయేసి అయ్యా నీ కొందరు తండ్రి పోయే ఈ తెప్పులు ఏ నా శ్రమిస్తండ్రి ఏ తప్పులతో నాని కొందరు తండ్రి పోయేసి అయ్యా మంచి మార్గం అయ్యా నాన్న నీ సన్నిధిలో ఎదిగేలా సాయం చేయ తండ్రి పోయేసి అయ్యా నీ గొప్ప దేవుడాన్ని కొందరు నీ సంగతి బీరించి ఆశ్రమించి తండ్రి పోయేసి అయ్యా ముట్టండి తండ్రి నాన్న నీ కొందరు గొప్ప దేవుడాన్ని కొందరు చిన్న పేదలు వేసినాము తండ్రి ఆమేన్ 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 ఇదే సమయంలో దేవుని వాక్య భాగం చదువుకుందాం. పాత నిబంధన పాఠ్య భాగము దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం నుంచి 43 వచనాలు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 42, 43 ఈ వాక్య భాగాన్ని కుమారుడు పురుషోత్తం వచ్చి చదువుతాడు. రెండవది మూల వాక్యము 1 యోహాను 4వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. 1 యోహాను 4వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు మాధురంగా చదువుతారు. మొదటి వాక్య భాగాన్ని వారు కృపారావు చదువుతారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 42, 43 రెండవ వాక్య భాగం 1 యోహాను 4వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు మాధురంగా చదువుతారు.
మొదలు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 42-43 వచనాలు ఎవరాడు. పాదముల వ్రేలు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నిరాశగాను ఉంటుంది. ఇనుమును బురదయు మిళితమై విల్లుట తమరికి కనబడెను. అటువలి మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగగా ఎందురు. దేవునికి ఇచ్చిన వాక్యం మనం ఇక్కడ తెలుసుకుంటాం. దేవుని స్తోత్రం. మొదటి యోహాను 4వ అధ్యాయం 16-17 విధంగా వ్రాయబడింది. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనము ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. దేవుడి చిన్న వాక్యాన్ని మన వీడికిలో దీవించుకుందాము. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమకరంగా బిడ్డలు ఆరాధనలోను, లేఖన భాగాలు చదువుట్లో, విజ్ఞాపన ప్రార్థనలో నడిపించి అంతట్లో సహకరించిన బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. చేరవచ్చిన సంఘం అంతటికి ప్రేమపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, నాతో ఈ మాటలు చెప్పండి. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యంలో అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ప్రార్థన. అద్వితీయ దేవ, జీవం కలిగిన మా యెహోవా, సర్వశక్తి కలిగిన మా బోధకుడా, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడువారు మీరు కాదనే మీ ప్రవచనాన్ని మరొకసారి శిరస్సు వంచి ప్రభువా మీ సన్నిధిలో అప్పగించుకుంటుండగా మీ సిలువ చాటున మరుగుపరిచి దాచి మీరు ప్రభు ప్రత్యక్షమై మీ యొక్క అగ్ని జ్వాలలు, మీ ప్రభావం ప్రభువా మనందరికి అనుగ్రహించమని, వినువారికి ప్రభువా వెనుబుద్ధిని పుట్టించమని, మీ శ్రేష్టమైనటువంటి తైలాభిషేకమును ప్రభువా మా తండ్రి నా దేవ మా కేడములకు చమురు పూయమని వేడుకొట్టు, ప్రతి అడ్డులు, ఆటంకాలు, దెయ్యపు శక్తులు, ప్రతి గలిబిలి యేసు నామములో వాక్యానికి వ్యతిరేకంగా లేవాలని చూస్తున్న ప్రతి మంత్రపు కట్లు నజరేయుడైన యేసు నామములో కూలిపోవుగా యేసు రక్తాన్ని అందరి మీద ప్రోక్షిస్తున్నాను ప్రభువా. మీరే పరిశుద్ధాత్మ జ్వాలలతో పరిశుద్ధాత్మ సర్వసత్యంలో నడిపించే మీ సంధింపును ఆత్మను ప్రభువా అందరిలో ఉంచి నడిపించమని, పరిపూర్ణ క్రీస్తు స్వారూప్యముకై ముద్ర వేయమని యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు అద్భుతమైనటువంటి ఆయన సన్నిధిని మనం ఈ రీతిగా ఉచితముగా పొందుకుంటున్నందుకు అందరం ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ పరిశుద్ధ స్థలంలో ఎంతో భయాన్ని, శక్తిని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని, మనలో నూతనమైన చైతన్యాన్ని ఇచ్చే ఈ స్థలము, ఇది భీకరమైన స్థలము. ఈ స్థలంలో నిత్యము కూడా గడగడ వణికేటువంటి ధ్వని మన అంతరంగంలో పుట్టునుగాక. దేవుడు బిడ్డలారా, ఈ అద్భుతమైనటువంటి స్థలము నిజంగా దేవుడు, ఇది ఒక ఛాయ. ఈ ఛాయే ఇంత గంభీరంగా ఉన్నప్పుడు ఇప్పటికీ నా కాలు ఉడుకుతూనే ఉన్నాయి. ప్రారంభం నుంచి కూడా ఈ దేవుడి సన్నిధిలో మనము నిల్చున్నప్పుడు గడగడ వణుకుతున్నటువంటి ఆత్మ. దేవుడు బిడ్డలారా, మహిమ కలిగినటువంటి దేవుడు రాజ్యంలో సదాకాలము ఇంకా తేరగా చూస్తాము. ఇంకా కన్నులు మూసుకుని సరే ఆగేది కాదు అది. ఇప్పుడైతే మనము దేవుడి బిడ్డ అదృశ్యమైనటువంటి శక్తిని మనము ఏది కూడా ఇంకా చూడలేనటువంటి ఆ ప్రభావంలో మనం ఉన్నాం. మరి పరిపూర్ణమైనటువంటి ఆ మహిమను మనం చూసే సమయం ఆసనం అవుతూ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ దీన్ని మనము
కాపాడుకోవాలి, ఈ శక్తిని మనము నిలుపుకోవాలి. ఈ శక్తిని మనం ఎప్పుడైతే లోపల భద్రపరుచుకుంటామో, దాచుకుంటామో, మనకి పర్మనెంట్ ఆ స్థలానికి తీసుకువెళ్ళడానికి అనుకూలము. ఆమేన్. దీన్ని ఎక్కడ బయటకు వెళ్ళిన తర్వాత మనం వదిలేస్తే దేవుని బిడ్డలు ఏ మాత్రము కూడా ఆ పర్మనెంట్ ప్లేస్ కి మనము వెళ్ళలేము. నిజంగా దేవుని యొక్క బిడ్డలుగా ఎప్పుడైతే మీరు వర్ధిల్లుతూ ఉన్నారో, నేను వెళ్ళిపోయేటప్పుడు సంతకం పెట్టేటువంటిది నా బిడ్డలు పలానా సంవత్సరంలో పలానా ప్రాంతంలో చేశాం. నిజమే, డొంగూరులో తెలుగు బాప్టిస్ట్ సంఘం అద్భుతమైనటువంటిది. కొంతమంది ఆత్మలు, కొంతమంది బిడ్డలు, కొంతమంది కోసము మాట్లాడేటప్పుడు హృదయంలో కూడా ఆశీర్వాదకరంగా, గంభీరంగా ఆ మలుపు అనేది మొత్తం దేవుని బిడ్డలారా. తర్వాత పలానా సేవకులు పలానా సమయంలో చేశారు, ఆ సేవకులు నిజంగా ఆ పరిచయం మాకు ఎంతో దీవెనకరంగా ఉన్నదని మీరు కూడా భావించడానికి, ఆలోచించడానికి భక్తి అనేటువంటిది రెండు వైపుల నుంచి కూడా దేవుని బిడ్డలారా అది ఎంతో సువాసనగాను, పరిమళ తైలముగాను ఉన్నది. ఆమేన్. రెండు వైపుల నుంచి, అటు నుంచి కూడా ఇటు నుంచి కూడా, రెండింటికి కూడా మధ్యన కేంద్రంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి సంభాషణ ఒకరితో ఒకరు పొసగాలి అనే అంశంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరితో ఒకరు పొసగాలి అంటే చాలా వరకు ఈ పొసిగే విషయంలో ఎన్నో మనకి కనిపిస్తూ ఉన్నాయి. దానియేలు గ్రంథంలో నిజంగా నెబుకద్నెజరుకి కల వచ్చింది. ఈ కల వచ్చినప్పుడు చాలా కంగారు అయిపోయాడు, ముఖమంతా వికారం అయిపోయింది. నేను అనుకున్నాను, అంటే అన్నిటికి వస్తేనే ఇలా అయిపోతారు, దేవుని గట్లకు వస్తే మామరా, దేవుని గట్లకు వచ్చినా సరే కలవరాలు అయిపోయింది మరి ఎంతో అనుకున్నా. దేవుని గట్లరా దానియేలు కూడా వస్తారు దర్శనాలు. 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఆయనకి 2 దర్శనాలు వచ్చినప్పుడు ఆ మొదటి దర్శనంలో కొంతవరకు బాగానే ఉన్నాడు, కానీ రెండో దర్శనంలో మాత్రము చాలా వికారమైపోతారు. కొన్ని దినాలు దేవుని బిడ్డలారా రోగ పీడితుడైపోతాడు. అంటే దర్శనం వస్తేనే ఇలా అయిపోతే అది నెరవేరేదైతే అప్పుడే నెరవేరదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేరుతుందని అది ఎవరికి కూడా చెప్పొద్దు అని మనసులో చివరిలో స్టాంప్ వేసినట్లుగా అది ఉంచుకుంటాడు. ఈరోజు మనకి దర్శనాలు, అటువంటి భయంకరమైన దర్శనాలు దేవుని బిడ్డలారా ప్రతిరోజు వాడి వచ్చినట్లయితే మనం ఒక్క దర్శనానికి అతనేమో అంత పరిశుద్ధుడు, అంత ప్రార్థనాపరుడు, దేవుని బిడ్డలారా ఏమైపోయాడు, భయంకరంగా అయిపోయాడు, ముఖం వికారంగా మారిపోయింది. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితము నాకు కూడా ఒక కళ, ఆ కళ వచ్చినప్పుడు కొన్ని రోజుల వరకు కూడా అదే ధ్యానం చేస్తున్నప్పుడు, జ్ఞాపకం చేస్తున్నప్పుడు భయం వేసేసి, ఆకాశం నుంచి వచ్చే అగ్ని జ్వాలలు వేరే ఉన్నాయి, భూమి కింద నుంచి వస్తూ ఉన్నాయి. ఆ భూమి కింద చూస్తుంటే అక్కడేమో సహోదరుడు ఒకడు కూర్చొని ఉన్నాడు. చాలా భయం వేసింది, ఎలా తప్పించాలి? కింద నుంచి అగ్ని అంటే అది పాతాళం నుంచి వస్తున్నటువంటి అగ్ని. దేవుడు పెట్టారు నేరుగా ఆ అగ్ని ఒక పెద్ద, మన రూమ్ అంతా ఒక ర్యాకెట్ లాంటిది. మన రూమ్ అంతా ఒక ర్యాకెట్ లాంటిది అంటే మొత్తం ఎన్ని ర్యాకెట్లు లాంటి వాళ్ళ కింద నుంచి ఆ గోళం అనమాట, ఆ గోళమే మన రూమ్ అనుకోండి. అవి పైకి సంవత్సరం వెళ్తుంటే చాలా భయంకరంగా. దేవుడి బిడ్డలని మొదలుకొని దేవుడి కృపను బట్టి దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దానియేలు కూడా భయంకరమైనటువంటి రాబోతున్న దినాల్లో సంభవించేది చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మన జీవితంలో కూడా చాలా మంది కళలు వస్తూ ఉన్నాయి, చాలా మందికి దర్శనాలు వస్తూ ఉన్నాయి. కొంతమందికి మంచి దర్శనాలు వస్తున్నాయి, అందుని బట్టి స్తోత్రం. కొంతమందికి బాధ కలిగించే దర్శనాలు, ఇబ్బంది కలిగించే కళలు. దేవుడు పెట్టారా అది కొన్నిసార్లు మనల్ని ఎంతగానో సమాధానంగా ఉండలేము, ఎంతగానో సంతోషంగా ఉండలేము. అదేంటో కానీ ఆ రాత్రిపూట వచ్చే ఆ కళలు, రాత్రిపూట వచ్చే ఆ దర్శనాలు, దేవుని బిడ్డలారా కొంతమంది చిన్నపిల్లలు మీరే మంచి ఏ కళలో రావు, ఏంటి రావు, అలా పడుకుంటే మళ్ళీ లేచుతారు, మళ్ళీ చాటుగా బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా ఇలా కళ వచ్చింది డాడీ అనేసి ఏ బిడ్డ కూడా చెప్పట్లేదు. ఎందుకంటే
చిన్నపిల్లలకి కావాలి చెప్పినా సరే ఒకళ్ళకి కళ వచ్చినా సరే అర్థం కాదనేమో కానీ పిల్లలకి రావు కానీ పెద్దల మాత్రము ప్రతి ఒక్కరికి కూడా ఆ కళ భావము దేవుని గ్రంథంలో దేవుని బిడ్డలారా చూద్దాం ఆ మాటలు ఒకసారి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. చదువు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలుకు వచ్చినటువంటి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి దర్శనం. నెబుకద్నెజరు ఈ దర్శనంలో నిజంగా ఎంతగానో కలవరమైపోతూ ఉన్నాడు. ఈ దర్శనంలో ఆయనకు ఉన్నటువంటి 6 రాజ్యాలు దేవుని బిడ్డలారా 7వ రాజ్యము మనం దేవుని దగ్గరికి గతంలో చెప్పారు. ఇతనికి వచ్చినటువంటి దర్శనంలో పాదములు వ్రేళ్ళు కొంత మట్టులకు ఇనుపగాను కొంత మట్టులకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉన్నదు. ఈ రాజ్యం ఎలా ఉందట? బలంగా ఉందట, నీరసంగా ఉందట. దేవుడు పెట్టారా ఇంకా అంటున్నాడు, ఇనుమును బురదయు మిళితమై యుండుట తమరికి కనబడును. దేవుడు పెట్టారా మిళితము అనే దానికి ఏం పదము ఇంగ్లీష్ లో? మిళితము, మిక్స్ అయ్యేటువంటిది. మిక్సీలో వచ్చాయి కదా, మిక్సీలో ఏం వేసినా సరే ఏమైపోతుంది? అన్ని కూడా మిక్స్ అయిపోతున్నాయి, మిళితం అయిపోతూ ఉన్నాయి. తర్వాత కలిసి ఉండాలి అనే మాట కూడా అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దాన్ని కూడా మింగల్ అనే మాట, మిక్స్ మింగల్ అన్నా కలిసి ఉండటమే. దేవుడు బిడ్డలారా పొసగి ఉండాలి అనే మాటకైతే డిక్షనరీలో ఏం ఆపించాడంటే దేవుడు బిడ్డలారా హియర్ అనే మాట వాడాడు. దాన్ని అంటుకొని ఉండుట, విడవకుండుట. అంటుకొని ఉండుట, విడవకుండుట. మిక్స్ అయిపోయినా, మింగల్ అయిపోయినా, అనగా కలిసి ఉన్నా, దేవుడు బిడ్డలారా పొసగి ఉన్నా ఇక అంటుకొని ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ఈ యొక్క ఇనుము బురద ఈ రెండు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అతనికి ఒక విగ్రహము కనిపిస్తూ ఉంది. చూడండి విగ్రహము అనుకోండి. దీనికి 3 రకాల అధికారులు దీన్ని అమ్మేవారు. అది నిజమైన కంచో తెలియదు కానీ పోత అయితే దీనికి వేసారు. దేవుడు బిడ్డలారా మధ్యలో ఒక రింగ్ లాగా ఉంది ఈ ఎర్రది. ఇది ప్లాస్టిక్ అన్నమాట. ప్లాస్టిక్ కాదు, గాజు. కింద ఉన్నటువంటి మాత్రం ప్లాస్టిక్. మొత్తం ఎన్నమ్మా 3 ఉన్నాయి అన్నమాట. కానీ ఆయన కళలో పై భాగము తలంత బంగారం, ఈ గుండె దేవుడు బిడ్డలారా, తర్వాత కింద భాగము, తర్వాత నడుము భాగము, తర్వాత పాదాల దగ్గర మోకాళ్ళ కింద పాదాల దగ్గర 2 భాగాలు. ఇలా ఒక్కొక్క భాగాన్ని బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, దేవుడు బిడ్డలారా మట్టి, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కొంతవరకు బలంగా ఉన్నాయి, కొంతవరకు బలహీనంగా ఉన్నాయి. ఇవేమో పొసగట్లేదు, ఏమాత్రం కూడా అతకట్లేదు. చూడడానికి ఇప్పుడైతే ఈ బహుమానం మాత్రము బాగా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. ఎట్లు మంచి బహుమానం తెచ్చారు. కానీ అతని కళలో కూడా ఉన్నటువంటి రాజ్యాలు కూడా కొంతవరకు బలంగా ఉన్నాయి, కొంతవరకు అవి పరిపాలన చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా నిజానికి ఈ పొసినటువంటి విషయంలో దేవుని సంగమ దానియేలుకి మాత్రమే ఈ కళ చూపించినప్పుడు ఈ దర్శనము ఒకంతా వికారం అయిపోయింది. అంటే నువ్వు మామూలుగా లొంగట్లేదు అని దేవుడు ఆయన దర్శనం ద్వారా అన్ని ఉన్నాయి రాజ్యంలో. దేవుడు పెట్టాలి ఎవరు ఏమనలేదు కానీ వచ్చిన దర్శనానికి రూపం ఎలాగైపోయిందట? వికారం అయిపోయింది అనమాట. ఎవరితో కూడా సరదా మాట్లాడలేకపోతున్నారు, ఎవరితో కూడా సంతోషంగా మాట్లాడలేకపోతున్నారు. ఈరోజు దేవుడు తలుచుకుంటే ఏదో చేయక్కర్లే, ఒక కళ వస్తే చాలు మన పని అయిపోయినట్లే. ఆ కళ వల్ల మధ్యాహ్నం పడుకొని కళ వచ్చింది అనుకో,
రాత్రి పడుకొని అమ్మో ఇంకా పడుకుంటే ఈ కళ్ళతో నాయన బయటకు పోతాను అనుకొని పడుకోలేదనుకో ఏమవుతుంది? పడుకోలేకపోతే దర్శనం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు రెండు రకాల కూడా దేవుడు మాట్లాడు. దర్శనం అంటే కళలో మాట్లాడేది కళ. దర్శనం అంటే చూస్తుండగానే నీకు ఒక బహిరంగంగా నీకు ఒక ప్రభావం అది చూపించి దాన్ని దర్శనం అంట. విజన్. దర్శనము కళ ఒకటి కాదు. కళ అనగా మనకు స్వప్నాల్లో వచ్చేది. దర్శనం అనగా నీకు ప్రత్యక్షంగా చూపించబడుతున్నది. హల్లెలూయా. దేవుని సంగమ ఆయన ఏ విధంగా అయినా సరే నీతో మాట్లాడగలడు, ఏ విధంగా అయినా సరే నీతో ముచ్చరించగలడు. ఎందుకంటే నువ్వు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి, నువ్వు ఆయనకి ఎంతగానో నచ్చావు కాబట్టి దేవుడు నిన్ను 4-5 దెబ్బలు కొట్టైనా సరే నీ మార్గములు, ఆయన మార్గములు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఈ ఇనుము బురద ఏమైపోయిందట? పొసగట్లేదట. అంటే మిళితం అవ్వట్లేదు, మిక్స్ అవ్వట్లేదు, మింగల్ అవ్వట్లేదు. కానీ సంఘము మాత్రము మిక్స్ అవ్వాలి. ఆమె సంఘము బురద కొంత, ఇనుము కొంత కాదు కదా. బంగారం కొంత, వెండి కొంత కాదు కదా. ఇత్తడి కొంత, మట్టి కొంత కాదు కదా. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు బయట కూర్చున్న వరకు అంతా ఒక్కటే. ఆమె దేవుని సంగమా, ఎప్పుడైతే మనము పొసుగుతూ ఉన్నామో అనగా కలుస్తూ ఉన్నామో, మన ఆత్మీయ జీవితంలో ప్రేమ కలిస్తేనే, విశ్వాసం కలిస్తేనే, నిరీక్షణ కలిస్తేనే, దేవుని యొక్క సన్నిధిలో ఆశానిగ్రహం కలిస్తేనే, దేవుని కొరకు మంచితనం కలిస్తేనే ఇవేమవుతాయంటే పొసుగుతాయి. పగా కలిస్తే, కోపం కలిస్తే, చిరాకు కలిస్తే, అవిధేయత కలిస్తే, అభ్యంతరాలు కలిస్తే ఎంత మాత్రం కూడా లోపల ఉన్నటువంటి భాగాలు ఇవి అప్పటికి కూడా పొసగవు. ఈరోజు ఎంతవరకు మనము ఈ పొసిగేదానికి ఇష్టపడుతూ ఉన్నాం? కోడే తీసుకుందామండి. 21 రోజులు ఆ గుడ్ల మీద అది పొట్ట అంటారు. పెట్టినప్పుడు అది ఆ లోపల గుడ్డుని అది ఒక సొన ఆ పొసగడానికి 21 రోజులు. ఏమైనా చిన్నపిల్లలు సరదాకి తట్టెలా తీసి మళ్ళీ చూసి మధ్యాహ్నం తీసి మళ్ళా పెట్టి సాయంత్రం మళ్ళీ చూడే అలా చెయ్యికి గుడ్లు కదిలిపోయి అవి ఏమైపోతాయి, మళ్ళా నీరైపోయి అవి పొసగవు. అయితే ఆ గుడ్డులో పాడైపోయి పారేయవలసి వస్తుంది. అప్పుడు మీకు కోడి అనుకుంటది, నేనేమో తల్లి కావాలనుకున్నాను, నాకు బిడ్డలు కావాలి అని అది కోపంలో ఉంటది. మరలా దానికి అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే మరలా గుడ్లు ఇవ్వాలంటే దాన్ని నీటిలోన ముంచి మరలా దాన్ని బయటకు వదులుతారు. నీటిలోన ముంచాలి. ముంచితే దానికి ఉన్నటువంటి ఆ బలహీనత మరలా ఆ మొదట ఉన్నటువంటి పొసిగేటువంటిది అంతా కూడా అది మొదటి వ్యక్తి నుంచి వచ్చేసి దేవుడు మరలా గుడ్లు పెట్టడానికి అది సిద్ధపడుతుంది. అంటే భౌతికమైన కోడే నీటిలో నుంచి తీస్తే మరలా దానికి గుడ్లు పెట్టడానికి అది సిద్ధపడినప్పుడు ఈరోజు ఆత్మీయమైన ఉదక స్నానము, ఆత్మీయమైన పొసగటానికి మన జీవితంలో దేవుడు పెట్టారా? అక్కడ ఇనుములేవి లేవు, ఇక్కడ బురదలేవి లేవు. అక్కడ ఆయనకైతే ఇనుము రాజ్యాలు, బురద రాజ్యాలు, ఇతర రాజ్యాలు, వెండి రాజ్యాలు, బంగారు రాజ్యాలు, ఈ రాజ్యాలన్నీ చూపించాడు. అవేమో కొంతవరకు కనిపిస్తూ ఉన్నాయి. మంచం మీద అనుకున్నాడట, ఆహా ఈ బబులోను దేశం అంతా నాదే కదా, అయితే ఒక దినం రాబోతూ ఉంది, వస్తే ఈ రాజ్యం పరిస్థితి ఏమవును, ఇలా అనుకున్న రాత్రి కావాల్సింది అనమాట. ఈరోజు నీకు ఏ విధమైన చింత ఉంది? ఏ చింత కోసం బాధపడుతున్నావు? ఏ చింతలో నువ్వు నలిగిపోతూ ఉన్నావు? ఈ అప్పులనే చింతలో ఉన్నావా? లేకపోతే అనారోగ్యమైన చింతలో ఉన్నావా? దేవుడు అంటారా ఎన్ని రకాల చింతలు చెప్పుకుంటే అలా సంఖ్యలు వెళ్తూనే ఉంటాయి. కానీ ఆ దాని ఈ నెబుకద్నెజర్ కంటే నిజమైన రాజు, పరలోక రాజు లేడు. ఈయనే రాజు అనుకొని, ఈ దేశం అంతా నాదనుకొని, ఆయన మనసులో అంత గొప్ప ఉన్నతమైనటువంటి రాజే ఏమైపోయాడంటే ఒక్కసారి వికారం అయిపోయింది అనమాట. దేవుడు అంటారా ఈరోజు దేవుడిని నమ్ముకొని దేవుణ్ణి ఆరాధిస్తూనే మనము మన జీవితంలో చింతలు ఉన్నాయంటే, మనలో దుఃఖాలు ఉన్నాయంటే నిజమైన ఆరాధన, నిజమైన వాక్యం, నిజమైన ప్రార్థన, నిజమైన సహవాసం, నిజమైన ప్రేమ
ఆ మొదటి యోహానులో మనం చదువుతున్న వాక్య ప్రకారము ప్రభువు ఏమై ఉన్నాడట? ప్రేమై ఉన్నాడు. కాబట్టి ఈ ప్రేమ మనకేమో తీర్పు దినాన్న మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తూ ఉంది. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ ప్రేమలో మనం ఒకరి యందు ఒకరు ఆయన యందు మనము, మన యందు ప్రేమ, ఇది ఎప్పుడైతే నిలిచి మనం ముందుకెళ్తూ ఉన్నామో దేవుడు బిడ్డలారా మన యందు ఏమున్నదట? మన యందు తీర్పు యందు, రాకడ యందు భయం ఉండదు. ఈరోజు ఏ రీతిగా మనం పొసుగుతూ ఉన్నాం, ఏ రీతిగా మనం దేవుడి సన్నిధిలో పొసుగుతూ ఉన్నాం. ఎంత కళ వచ్చింది కదా, సరే దేవుడు చూపించాడు. ఎవరైనా ఈ రాజ్యంలో ఈ కళను వివరిస్తారా లేకపోతే చంపేస్తాననేసరికి ఇదే నీ కళ వస్తే మేము చచ్చిపోయి మీరు అన్నట్టుగా అందరూ కూడా ఇబ్బందులు పాలైపోతున్నారు. ఎవరు బాబు అయిపోయింది మన పని, ఈ రాజు ఏంటి, ఈ రాజ్యంలో మనం ఉన్నాం అనుకుని అందరి మీద మరణదండం వచ్చేసింది, ముద్ర వేసాడు, వెళ్ళి చంపాడు అన్నప్పుడు అప్పుడు దానియేలు దగ్గరికి సమాచారం వెళ్ళినప్పుడు రాజా మాకు కొంత సమయం మీకు ఈ కలబాబు చెప్తామని అన్నప్పుడు ఆయన ముగ్గురు స్నేహితులకి అక్కడ ఏం చేస్తాడంటే హెచ్చరిస్తాడనమాట. విజ్ఞాపన చేయాలని మర్యాద చెప్పలేదు, హెచ్చరిస్తాడు. కళ బాబు మనకి దేవుడు ఈ మర్మాన్ని చెప్పాలని మీరు ప్రార్థన చేయండి అని హెచ్చరిస్తాడు. దేవుడు ఈరోజు సంఘము ప్రార్థన చేసినప్పుడు, సంఘం ఆరాధిస్తున్నప్పుడు, సంఘమేమో సహవాసంలోకి వస్తున్నప్పుడు ఎంతమంది మనము పొసుగు దాంట్లో ఈ పొసిగే సమయం ఇది. ఈ పొసిగేటప్పుడు, ఈ మిళితం అవుతున్నప్పుడు, ఈ మిక్స్ అవుతున్నప్పుడు, ఈ మింగల్ అవుతున్నప్పుడు ఎంతమంది మనం మిళితం అవుతూ ఉన్నాం, ఎంతమంది మనం కలుస్తూ ఉన్నాం. కలవకపోతే మొత్త వేరైపోతుంది, కలవకపోతే దిక్కులు తగిలిపోతాయి. ఎందుకు బట్టి మిగిలిన వారిని బట్టి ఇది ఒక పాకానికి వస్తూ ఉంది. ఈ పాకానికి వస్తున్న సమయంలో ఏ చిన్న బల్లి తోకపడిపోయినా, ఏ చిన్న రెట్టపడినా, ఏది పడినా సరే మొత్తంతా కూడా ఎందుకు కూడా ఇష్టపడలేదుగా మారుతూ ఉంది. సరే దానియేలు దేవుడు చూపించాడు, కళ చూపించాడు, వెళ్ళేమో అందరినీ సమకూర్చారు, కలభావాన్ని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఇట్లా చెప్పేసరికి ఎంత గొప్ప దేవుడయ్యా, దేవతల ఆత్మ నీ మీద ఉంది, దేవుడే నీకు బయలుపరిచాడు, ఈ దానియేలు దేవుడు గొప్ప దేవుడు అని దానియేలు ఊరంతా దండలు వేశాడండి. చప్పటి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. నీ దండోరు ఎవరికి కావాలి, నీ ప్రకటన ఎవరికి కావాలయ్యా? దేవుడు ఏమనుకుంటాడు? సరే దేశమంతా ప్రకటన చేశావు, ఇప్పుడు నీ దానియేలు కథ ఈ కలభావం అంతా చెప్పిన తర్వాత నెబుకద్నెజరు ఏమవ్వాలి? దేవుడిని నమ్ముకోవాలా లేదా? నమ్ముకోవాలా? ఇంత గొప్ప ముఖంలో నుంచి ఆనందం ఇప్పుడే కదా వచ్చింది. కలభావం చెప్పిన తర్వాత ఆయనకి అలాగా ఇంత గొప్ప మర్మాన్ని చూపించాడా? అయితే ఇతను ఏం చేశాడు? 2వ అధ్యాయంలో బాధపడ్డ ఇతన్ని కలలో నుంచి బయటికి తీసుకొస్తే 3వ అధ్యాయంలో ఆయన చేసిన పనికి పని చూసారు ఎలా కనబడుతుంది. మొదట్లోనే చదవండి. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయును మైదానంలో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును, 6 మూరలు వెడల్పునై ఉండెను. 60 మూరల జాయింట్ వీళ్ళు చూశారు కదా, 60 అడుగులు ఎంత పెద్దది. దేవుడు అంత పెద్దది చేయించారు. మరి కళ నీకు వస్తే ఏటి లాభమో, చెప్తే ఏటి లాభమో? దేవుడు బిడ్డారా, ఇతనంటే అన్యులేండి, లోకంలో ఉన్నవాడు. ఈరోజు సంఘంలో నరమన్నాం. దేవుడు మనకు విడిపిస్తూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. ప్రభు ఏమో గంభీరమైన ప్రార్థన చేస్తాడు, సంపూర్ణమైన సంఖ్య కాబట్టి 17వ అధ్యాయం 17వ వచనంలో యోహాను సువార్తలో అంటాడు, ప్రభు తండ్రి దగ్గర అంటాడు యేసు ప్రభు, వీరిని నేను సత్యమునందును ప్రతిష్ఠ చేశాను. సత్యం అనగా నీ వాక్యమే సత్యము. మనల్ని దేంట్లో అనగా సత్యం. ఈ యొక్క ప్రతిష్ఠ అనే మాటకి డెడికేషన్ అనే మాట వాడాడు, ఇంగ్లీష్ డెడికేషన్. దేవుడు బిడ్డలారా మనల్ని కూడా ప్రతిష్ఠ చేశాడు. దేని యందు ఆయన ప్రతిష్ఠ చేశాడు? దేవుని పరిశుద్ధత కొరకు నిన్ను నన్ను ప్రతిష్ఠ చేశాడు. దేవుని సేవ కొరకు ప్రతిష్ఠ చేశాడు. దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పరిశుద్ధత కొరకు 3 విషయాలు గుర్తించుకోండి. దేవుడి కొరకు,
దేవుని పరిచర్య కొరకు, దేవుని పరిశుద్ధమైన జీవితం కొరకు మనల్ని డెడికేషన్ ప్రతిష్ఠత చేశాడు. ఈ ప్రతిష్ఠత దేవుడు బిడ్డలారా మన నరనరాలకి, ఎముకలకి, ప్రాణాత్మక శరీరాల్లో ఈ ప్రతిష్ఠత, నేను ప్రతిష్ఠత చేయబడిన వాడిని ప్రతి దినము కూడా నేను పొసగాలి. కానీ కళ్ళ ఇల్లుకి పోత పొసగట్లేదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఎంతగా మనం పొసుగుతూ ఉన్నాం. పొసగబడేటువంటి విడితానికి సిద్ధపడే భాగాలుగా ఆ వెనకంలో ఉన్నారా, ఆ మధ్యలో ఉన్నారా, మధ్యలో కునికే వాళ్ళు ఉన్నారా, మధ్యలో ఉన్నటువంటి అలాగా ఎక్కడికో నిద్రలోకి వెళ్ళిపోయే వారు ఉన్నారా, ఈ ముందు ఉన్నటువంటి బెడ్లో ఉన్నారా? ఎంతవరకు మనము ఈ పొసిగేటువంటి దానికి మిళితము అవుతూ ఉన్నాం దేవుని బిడ్డలారా? నిజానికి ఈ ప్రతిష్ఠత ఒక బొమ్మకి చేసినప్పుడు దేవుడికి ఎంత పాపం వచ్చాడు కదా. మరలా ఇంకా చేసేది 7 రెట్లు అగ్ని పెంచి ఈ 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఏ మాత్రం కూడా చిన్న రాబంత కూడా మార్పు దేవుని బిడ్డలారా ఇతనికి రాలేదు. సరే, ఇతనికి రాలేదు, తర్వాత అతని మానవుడికి, అతని కుమారుడికి దేవుని బిడ్డలారా ఏ మాత్రం కూడా అక్కడ కూడా ఆ వాడ పైన చేతి వ్రాతలతో దేవుడేమో ఈ పాత్రలో ద్రాక్షారసం తాగినప్పుడు కూడా అమ్మో ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడని అతనికి దానియేలు సన్మానం చేస్తారు. దేశంలో 3వ జ్ఞానిగా, 3వ పరిపాలకుడుగా నువ్వు ఉండాలని ఆయనకి ఏమో మంచి బహుమానాలు చేస్తా, బహుమానాలకు అవసరం లేదని దానియేలు అంటాడు. అయితే దేవుడు బిడ్డలారా అతను కూడా దేవుడిని మొక్కడం, ఇలా ఒకరి తర్వాత ఒకరు దేవుని అద్భుతాలు చూశారు కానీ ఏ మాత్రం దేవుణ్ణి విశ్వసించినట్లు, దేవుణ్ణి నమ్మినట్లు చివరిలో మనకు కనిపించట్లేదు. ప్రియ సంగమా, ఈరోజు మన జీవితంలో పొసిగే విషయంలో ఒకరి పట్ల ఒకరు ఏ రీతిగా మనం వదిలితూ ఉన్నామో, దేవుడు ప్రతిష్ఠత చేశాడని ఈ పొసిగే దాంట్లో ప్రతిష్ఠత అనేది అవసరం. ప్రతిష్ఠత అనగా ఏ విషయాలు ఎన్ని ఉండాలమ్మా? దేని కొరకు ప్రతిష్ఠ చేయబడ్డాం? దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, పరిశుద్ధమైన జీవితం చేయడం కొరకు. ఈ పరిశుద్ధమైనటువంటిది మనము పొసిగే విషయంలో మన ఆన్లైన్ ప్రార్థనలో కుమారుడు కామేశ్వర బాబు మంచి అంశాన్ని, 2 విషయాలు దేవుడు మాట్లాడంటే దర్శనం తనకి కూడా చూపించినప్పుడు కొన్ని కొంతకాలం వెనుక సంఘంలో మారు మనసు ఎవరికైనా ఉందా? నిజమే, ఈ మారు మనస్సు దానికోసము పశ్చాత్తాపుడై ఎవరికొందని వెతుకుతున్నప్పుడు, రెండవదిగా కర్రలు. ఎప్పుడైతే సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో అక్కడ 12 గోత్రాల కర్రలు కూడా పెట్టినప్పుడు ఒక్క కర్ర మాత్రమే, అహరోను కర్ర ఉదయం అయ్యేసరికి ఫలించింది. ఆ తర్వాత మీరు అందరూ చాలా మంది నిద్రలోకి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో మధ్యలోనే వెళ్ళిపోయారు. దాని వివరణ ఎంతమంటే చాలా మంది రాలేదు. ఈరోజు దేవుడు పెట్టారా ఇక్కడ 12 కర్రలు కూడా ఒక దగ్గర పెట్టారు. ఈ 12 కర్రలు రాత్రికి రాత్రే ఒక బాదం చెట్టు అవ్వాలంటే ఆ విత్తనము ఎన్ని నెలలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుంది పెద్ద అవ్వాలంటే? జనరల్ గా అది ఫలం ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? చెట్టు, బాదం చెట్టు. కొన్ని హైబ్రిడ్ మొక్క అనుకుందాం, హైబ్రిడ్ దుద్దులండి, దేశపడితే కాదు, హైబ్రిడ్ అనుకుందాం. హైబ్రిడ్ లాగా పెరుగుతుంది కాబట్టి ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మినిమం 2 సంవత్సరాల, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాలు పెరగానే 3 సంవత్సరాలు చాలా బాగా కాస్తాయి కాయలు. మామిడికాయలు చూడండి, హైబ్రిడ్ చెట్లు 3 సంవత్సరాలకి ఎంత అందంగా ఉంటాయి. కాయలు ఇలా ఉండిపోతుంటాయి, అసలు ఎక్కువ భరించలేదు. ఏదైనా ప్రాణం మీద 3 సంవత్సరాలు కాసేస్తాను అన్నట్టుగా అది ఉండిపోతుంది అనమాట మొత్తం ఫలాలతో. ఇరిమే గంటలు ఉంటాయి. వేసవి కాలపు ఫలాలు మనకు వేసవి కాలపు ఫలాలు కాదు. మనము దేవుని పెట్టారా రాత్రి పూట పూసే ఫలాలు కాదు. మనం ఏ ఫలమాట? మనము యేసయ్యకు ఏ సమయంలో వచ్చినా సరే ఇచ్చే ఫలము. చెప్పడం స్తోత్రం చెల్లించి హల్లెలూయా. అవి వేసవి కాల ఫలాలు. అయితే ఈ 12 కర్రలు కూడా ఇంట్లో పెట్టారు. 12 కర్రలు దేవుడు పెట్టారు. ఆ కర్రల మీద పేర్లు రాయమన్నాడు. బెన్యామీన్ గోత్రం, ఎవరి గోత్రం అయితే ఆ పేరు రాయడం బాబు అని చెప్పాడు అనమాట. ఇది కలిసిపోతాం లేదు లేదు నా కర్ర సంతకాలు మనలాంటి
కొన్నిసార్లు ఫలించకపోయినా సరే, లేదు లేదు ఇదిగో ఇది నా డబ్బులే, ఇది నాదే, నా అమ్మగారే, నా బేరగాయ అంటామనేసి మీరు అంటారు ఎలాంటారు అనేసి పేర్లు రాయడం బాబు 12 కార్ల మీద 12 పేర్లు రాశారు అన్నమాట. 12 పేర్లు రాస్తే ఉదయం అయ్యేసరికి ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళేసరికి అహరోను కర్ర మాత్రము దేవుని పిల్లగా అదేమో చిగురించిందట, అదేమో పువ్వు పూసిందట, అదేమో బాదం పళ్ళు ఇచ్చిందట. 3 చిగురు, పువ్వు, ఫలము. దేవుడి సంగమ రాత్రి ఇది సాధ్యమేనా? ఇది రాత్రి సాధ్యమేనా? స్తోత్రం, హల్లెలూయా. దాన్ని మనం ధ్యానించాలి. రాత్రి వీళ్ళందరూ కూడా ఉదయాన్న కర్రలు పెట్టారు. 10 మంది కూడా ఈ కర్రలు పెట్టారు. కర్రలు పెట్టి రాత్రి వేసరికి అందరూ పడుకుపోయారు అన్నమాట. అందరూ కూడా నా కర్ర నాకేంటిలే అన్నట్టుగా ధీమా పడుకుంటారు. కానీ నేను అనుకుంటాను అహరోను పడుకోలేదు. దేవుడు హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా కర్ర ఎలాగైనా సరే ఎండిపోయింది నా కర్ర, అయ్యా ఎక్కడో ఉన్న నా కర్రనే నువ్వు పిలిచావు ప్రభువా. ఈ కర్ర అయ్యా ఇదిగో పోటీకి వచ్చింది నాయన. ఈ కర్ర ఎలాగైతే ఆ మందసం మీద అక్కడ ఆ బలిపీఠం మీద ఎలాగైతే వీళ్ళందరూ కూడా తోసుకుంటున్నారు అనమాట, ఇది రావట్లే చూపెట్టారు. ఇతరులు కూడా ఎప్పుడైతే దేవాన్ని ఎవరో తెలియాలి, దేవుని బిడ్డలారా మనకు తెలియాలి. కొన్నిసార్లు ఛాలెంజింగ్స్ అన్నమాట. కొన్నిసార్లు మనకి లోకంలో పోటీ వచ్చినప్పుడు నిజంగా మనం అప్పుడు గెలవాలి, గెలిచి చూపించాలి. ఆమేన్. నీలో ఆ ప్రభావం, ఆ ప్రతిష్టత నువ్వు ఎప్పుడైతే నువ్వు మెయింటైన్ చేస్తావో, కాపాడుకుంటావో, దేవుడు నేను ఎప్పుడు కూడా సిగ్గుపరచనివ్వడు. ఆ సమయంలో అగ్గి ఎప్పుడు రావాలో ఆయనే దాన్ని దహింపజేస్తాడు. ఆమేన్. దహింపజేసే దానికోసమో తర్వాత మాట్లాడుదాం. ప్రతిష్ఠ కోసమే, ఈ ప్రతిష్ఠ కోసమే ఈ యెజ్రా గ్రంథంలో ఉంటారు దేవుని బిడ్డలారా. ప్రతిష్ఠ కోసము ఒకసారి మాట చదివి కర్రలేదు వెళ్దాం. ఒకసారి చదవమా. యెజ్రా 6:17 చదవండి త్వరగా. చూడండి, ఇక్కడ దేవుని మందిరంలో ప్రతిష్ఠించినప్పుడు గట్టిగా 100 ఎడ్లను 200 పొట్టేళ్లను, చూడండి ఎన్ని గొర్రెలమ్మా, 400 గొర్రెలను ఇశ్రాయేలులందరికీ పాప పరిహార్థమై ఆ పాప పరిహార్థ బలిగా, అంటే ఒక్కొక్క గోత్రం చొప్పున. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పెట్టారా, దేవుడు చెప్పింది తర్వాత ధ్యానిద్దాం. ఇక్కడ బలులు అర్పించడానికి, ప్రతిష్ఠ చేయడానికి, దేవుని మందిర ప్రతిష్ఠకి గొర్రెలు తీసుకొచ్చారు, పశువులు తీసుకొచ్చారు ప్రతిష్ఠత కొరకు. ఈరోజు బడాయి తీసుకున్నటువంటి చాలా మంది ఇశ్రాయేలు యూదులు దాని గొప్పతనం ఏంటి నువ్వు నేను తెలుసుకోవాలి. 1 కోటి రూపాయల మాటలు చెప్తాను, ఇక చీకటి కాలేదు కదా. దేవుడు పెట్టారు అదేంటంటే బలి అర్పించేస్తున్న జంతువు. చూడండి మన మీద ఏమైంది, ఈ రోజున పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నట్టే, చాలా మంది కాల్చుకుంటారు కదా, చచ్చిపోతున్నారు. కాల్చుకున్న వాళ్ళు లోపల భాగాలకు వెళ్ళాలంటే ఈ పైన చర్మము మినిమం 10 నిమిషాలు కాలుతుంది. 10 నిమిషాలు కాలి అప్పుడు ఈ లోపల 3-4 పొరలో దాటుకొని అప్పుడు లోపల మాంసము దేవుళ్ళు మొత్తం కాలిపోయి చచ్చిపోతారు. అయితే ఈ బలి అర్పిస్తున్నటువంటి బలిపీఠం, మంచి మాట, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఈ బలిపీఠం మీద బలి అర్పిస్తున్నటువంటి బలి పశువు లోపల ఉన్నటువంటి మాంసం ఎవరిది, పైన కప్పబడిన చర్మం ఎవరిది? చర్మం ఎవరిది? అది మీకు అక్కడ ఒక పాయింట్ పెట్టి ఆపేస్తాను, తర్వాత మీరు ధ్యానించండి. చర్మం ఎవరిది? మన మీద ఉన్న చర్మం ఎవరిదండి? యేసు ప్రభువు. హల్లెలూయా. ఏదైనా తోటలో చర్మపు చొక్కాయి లోపల భాగాల్ని మనం ఎవరు చూడలేదు, భయంకరమైన కంపుని. ఈ లోపల ఉన్న రోత కంపుని చూడకుండా ఉండటం కోసం యేసయ్య ఏం చెప్పాడు? ఆయన దేహాన్ని, ఆయన స్వరసుని, ఆయన మహిమను, ఆయన ప్రతిష్టత మనకి కట్టాడు అన్నమాట. ఈ చర్మం కాయ తీస్తే అంత దరిద్రం ఏముండదు.
కర్రలు అయిపోతారు. దాని తర్వాత ధ్యానిస్తాం ఈ చర్మం ఏంటి, ఆ బలి ఏంటి అనేది. దేవుడు బిడ్డలారా, ఈ కర్రలు 12 కర్రలు కూడా రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నా కర్ర అడగైనా సరే నాయనా ఉదయం అయ్యేసరికి చూస్తారు ప్రభా. అందరేమో పోటీ అనమాట. అహరోను గొప్పడా, మోసే గొప్పడా, వీళ్ళే సేవ చేస్తారా, వీళ్ళే యాజకులా, వీళ్ళే ప్రతిష్ఠితపడేవారా, వీళ్ళే లేవీలా. దేవుడు బిడ్డలారా, ఆ మాటలకు తగ్గట్టుగా ప్రార్థన కూడా ఉండాలి. ఆ మాటలకు తగ్గట్టుగా పరిశుభ్రత కూడా ఉండాలి. ఆ మాటలకు తగ్గట్టుగా త్యాగం కూడా ఉండాలి. ఆమేన్. చూడండి, ఈ ప్రతిష్ఠత ఎంత గంభీరమైనదో, ఎంత విలువైనదో దేవుని సంగమా. సరే, రాత్రి దేవుడేమో చూపిస్తున్నాడు అహరోనికి. ఆ కర్రేమో చిగురించింది అనమాట. చిగురించేసరికి దేవా కేవలం చిగురు మాత్రమే కాదు ప్రభా, ఇది ఎలాగైనా సరే పువ్వులు కూడా రావాలని అనుకుని అలా పువ్వుల వరకు కూడా వచ్చినంత వరకు కూడా ప్రార్థన చేస్తాడు. 51వ కీర్తనలో దావీదు కూడా అలాగే ప్రార్థన చేస్తాడు. దేవా దేవా నన్ను క్షమించు ఆయన, క్షమించు ప్రభా. క్షమించాడు. ప్రభా ఇంకా నాకేం లేదంటే రక్షణ ఆనందం లేదు ప్రభా. సరే ఇంకా ప్రార్థన ఇంకా చెప్పు. దేవుడు భక్తులు ఇలా అద్భుతంగా వారు అనుకున్నది సాధించినంత వరకు ప్రార్థనలో పట్టుదల లేదు. ఆమె గూడు వసిలిపోయినా, కీలు జారిపోయినా, దెబ్బలు పడినా సరే దీవించింది. నువ్వు నేను అనుకునేది ఇదిగో ప్రభా, నీ స్థాయిలో ప్రభా, నా ప్రతిష్ఠత రాలేదు నాయన అన్నంత వరకు పట్టుబడతారన్నమాట. పట్టుకొని దేవుడు బిడ్డలారా యుద్ధం చేస్తారు. రోజు చిగురు వచ్చింది సరే అనేసరికి ఇంకా కూడా అడుగుతున్నాడు, అయ్యా పుష్పాలు రావాలి ఆయన, పువ్వులు పట్టాలి ప్రభా. పువ్వులు చూపించాడు. అయ్యా పువ్వులు వేస్తే సరిపోతుంది ఆయన, దానికి ఫలాలు రావాలి కదా. దేవుడు బిడ్డలారా, ఎక్కడైనా ఈ కర్ర ఉదయం వేసేసరికి ఎంత అద్భుతమో, చిగురు, పువ్వు, ఫలం. దేవుడి సంగమ నిజానికి కర్ర ఇటుపక్క 6 కర్రలు, ఇటుపక్క 5 కర్రలు, మధ్యలో ఉంది కదా 12వ కర్ర. అయితే ఈ చివర ఆ చివర పెట్టలేదు, మధ్యలో ఇది పెట్టారు. ఒకవేళ ఈ చివర పెడితే అట్నుంచి ఓటగట్ట వచ్చేసిందేమో, లేకపోతే ఈ ముందు నుంచి గాలి గట్టకే మీకు వచ్చింది కదా తిరిగేది, ఇటువైపు ఏంటి రాలేదు కాబట్టి ఈ కర్రకే గాలి ఎక్కువ వచ్చింది, దీనికి ఓట వచ్చేసిందని ఎన్ని మాటలు చెప్తారండి. అటుపక్క పెట్టిన అటు ఓట వచ్చేసింది, గాలి వచ్చేసింది, లేకపోతే ఏదో మొత్తాన్ని దీన్ని అంటిసిందని అనేసి అంటారని మోసే గారు ఆ కర్రను మాత్రం ఎందలో పెట్టినట్ట మధ్యలో పెట్టాడన్నమాట. ఈరోజు మన జీవితంలో ఈ కర్ర దీనికి ఇటు 6 కర్రలు, ఇటు 5 కర్రలు కూడా అది పొసగలేకపోతూ ఉంది. అదేమో దీంట్లో ఉన్న ఫలము, దీంట్లో ఉన్న పువ్వు, దీంట్లో ఉన్న చిగురు ఇటు ఏమీ కూడా రాకుండా ఉన్నాయి దేవుని బిడ్డలారా. అయితే దేవుని బిడ్డలారా, ప్రభువు కూడా ఒక కర్రతో పోల్చాడు. అదే కర్ర యెషాయి ముద్దులో నుండి దావీదు యొక్క చిగురు, అది అంకురము. ఆ అంకురంలో నుండి, ఆ చిగురులో నుండి, అంటే అదొక మొద్దు. అసలు మొద్దులో నుంచి చిగురు రావడం ఏంటి? మొద్దు అసలు ఎక్కడైనా చిగురు వస్తుందా? చాలా మంది పేడ మొక్కలు, గోరెడ్డి మొక్కలు చాలా బాగా పెడతారు, 3 బయలు ఉంటాయి. కొన్ని అలా చూస్తూనే ఉంటాం, కానీ అది ఇప్పుడు కూడా వర్షం పడినప్పుడు అద్భుతంగా కొన్నింటికి దేవుని స్తోత్రం ప్రార్థన చేసి కొన్ని ఫలించాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే పేడ మొక్కలు, గోరెండు మొక్కలకి అటువైపు చూడకండి, కానీ చిగురైన దావీదు చిగురు అని యేసయ్య వైపు చూడతాము. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఏ ఎండిపోయిన చెట్టుకైనా ఈ ఫలిస్తున్న చెట్టు దగ్గరికి గంటు పెట్టారు అనుకోండి. కథలో మీకు చెప్పారు, గంటు ఫలించే చెట్టుకి దానికి చిన్న గంటు పెట్టి, ఈ ఎండిపోయిన కర్రకి ఫలించిన కర్రకి ఇలా ఆ గంటు పెట్టి, దీనికి గంటు దానికి గంటు పెట్టి కడితే ఏమవుతుందమ్మా? ఇప్పుడు పెట్టలేదు మీరు ఇలాగా గంటులు. మీకు ఒక ఎండిపోయిన చెట్లు ఏమని ఉంటే బాగా పండిన చెట్లకి గంటులు ఎట్టండి, చాలా చాకుతో గంటు పెట్టేసి ఆ ఎండిపోయిన దగ్గర దానికి కూడా గంటు పెట్టి మీరు కలపండి. నిజం చెప్తాడండి, ఈ గంటు పెట్టేసి మీరు కట్టండి, ఈ పచ్చి దాంట్లో ఉన్నటువంటి ఆ ప్రవహిస్తున్నటువంటి జీవము ఎండిపోయిన చెట్టులో కూడా వెళ్తాది. ఆమేన్.
మరి ఇక్కడ ఈ 12 కర్రల్లో ఉన్నటువంటి అహరోను కర్ర మిగిలిన కర్రలకి పూత రాలేదు, పువ్వు రాలేదు, ఫలాలు రాలేదు. కానీ లోకంలో ఎండిపోతున్న మనము మానవుడనే కర్రలన్నింటినీ కూడా నజరేయుడైన యేసు అనే చిగురనే కర్రకి కానీ మనము మన నిమిత్తం ఆయనకి గంట్లు పడ్డాయి అన్నమాట. మన నిమిత్తము ఆయన తలకేమో గంట్లే అసలు ఉన్నబడ్డది అనమాట. దేవుడు మనముగా ఆయనకు అంటూ కట్టబడితే మనము ఎంత ఎండిపోయినా ఆ ఎండిపోయిన దాని నుంచి అంకురము ప్రభు చేస్తాడు. ఆమేన్. దేవుడు బిడ్డలారా, పొసగడానికి ఇది ఒక కేంద్రం. పొసిగే స్థలంలో మనం ఉన్నాం. ఈ పొసిగే మహిమ కలిగినటువంటి సంఘములో ఎంతమంది మనము ఒకరి పట్ల ఒకరికి బాబు ప్రార్థన చేయండి ఆయన శివర వీధులు అంటే దేవానికి స్తోత్రం ఆయన క్షమించి ప్రభువా పేర్లు మర్చిపోయాను ఆయన ఆ శివరికి చెప్పాలా పేర్లన్నీ ఈ శివర వరకు ఆ సముద్రం ఒడ్డు వరకు ఎంతమంది చెప్తున్నారు కానీ అందరూ చెప్పాలి అంటే చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ప్రార్థనలో పొసగట్లేదు. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఈ కుడివైపు గేటు ఎడమవైపు గేటు కుడివైపు ఎంతమంది ఉన్నారు? ఇక్కడి నుంచి కనీసం మందిరం నుంచి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దేవా మందిరము నీ స్తోత్రం. ఆ తర్వాత ప్రార్థనలో కుడివైపు గున్నం ఇంటి నుంచి పూర్వం రామరాజు గారి ఇల్లు, అలా లైన్ చిన్నారావు ఇల్లు, అలా వెళ్ళిపోతే ఆ లోకనాథం ఇల్లు, ఈ సంధి ఇలా తిరిగితే మాధవ్ గారి ఇల్లు, ఈ లోపల మళ్ళా వస్తే మళ్ళా కామరాజు గారి ఇల్లు, మళ్ళీ అటు వెళ్ళిపోతే అంకమ్మ బట్టి, అటు నుంచి మళ్ళా వెళ్ళిపోతే మరి పురుషోత్తము, ఇలాగా దుర్గమ్మ, ఆ తర్వాత మోషే, ఆ తర్వాత ప్రసాద్, ఆ తర్వాత జనార్దన, ఆ మళ్ళా చివరికి వెళ్ళిపోతే ప్రసాద్ బాబు హైదరాబాద్ లో ఉన్నాడు. ఆ ఎదురుని మళ్ళా ఇదో కుమారుడు అంజలమ్మను మన లోకనాథము, ఆ వెనక మళ్ళా బైబిల్ రాజారావు, ఆ తర్వాత శేషమ్మ. దేవుడు ఎందుకు మనకు గుర్తు రావట్లేదు? ఇలా వరుస ఎందుకు పేరు గుర్తు రావట్లేదు? ప్రార్థన చేస్తే కదా. పొసుగుతూ ఉన్నావా? గుడ్లైనా దాని మీద కోడి, దాని గుడ్లు కాబట్టి దాని బాధ్యత నమ్మకం, దానికి పిల్లలు వస్తాయని 21 రోజులు పొడిసి వస్తారు. ఈరోజు నువ్వు వస్తున్నావు, నీ బాధ నీదే. కుమారుడు ఆరాధనలు చెప్పినట్లు ఆరాధన అర్థం చేస్తే మనకి విమోచన రాదు, మనం ఆరాధన చేస్తే నడిపించే వాళ్ళకి విమోచన రాదు. అది ఆరాధన. కానీ దేవుని మహిమ రావాలంటే మాత్రము, దేవునికి యుగయుగాలు కూడా ఆయన దేవుడు అని తెలియపరచాలంటే మాత్రము సంఘమంతా కూడా పొసగబడాలి. ఆమేన్. ఈ 6 రాజ్యాలు కూడా నేనంటే నేను, నువ్వంటే నువ్వు. అప్పుడప్పుడు బలంగా ఉన్నాడు, అప్పుడప్పుడు ఏమైపోతున్నాయట? నీరసమైపోతున్నాయి. కానీ సంఘం అనే రాజ్యం అప్పుడప్పుడు బలమైపోయి అప్పుడప్పుడు నీరసం అయిపోతుందంటే ఇలాంటి కొంతమంది నీరసంగా ఉన్నోళ్ళు ఉండడం వల్ల చాలా మందికి పేర్లే తెలియట్లేదు. ఇంకా అందరికి తెలుసా మీకు పేర్లు? మన సంఘంలో ఉన్న అన్ని కుటుంబాల పేర్లు తెలుసంటే మైక్ వస్తుంది చూస్తారు, ఎంతమంది చెప్తారు. ప్రార్థన మనం ఎంతవరకు చేస్తూ ఉన్నాం? అందరి కోసం, అన్ని కుటుంబాల కోసం చేస్తున్నామా? రామచంద్రపురం అనే ఒక సంఘం ఉందండి, బాడింది. అక్కడ ఆ సంఘంలో ఉదయం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు డేట్లో మైక్లో ఒక నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్ లో 6 ఇంటి కోసమే చేయాలి. అయ్యారు ఏమి రోజు ప్రార్థన చేయలేదు ఏంటో బాబు అనుకునే ఆ నోట్స్ తీసి రోజు కూడా మైక్లో ఆ ఊరు కోసం చేయకపోతే పర్లేదు కానీ, దేశం కోసం చేయకపోతే పర్లేదు కానీ, ఈ ఇంటి కోసం అందరి ఇంటి కోసమో ఆ మైక్లో చేయాలన్నమాట. దేవుడు పెట్టారా? ఈరోజు ఏదో కట్టేసి చెయ్యో అన్నట్టుగా దేవుడు మనల్ని ఎవరు కట్టట్లేదు కదా. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు మన సహోదరుల కోసం. మనం ఒకరి పట్ల ఒకరికి ఈ ప్రతిష్టత మనము దేనికి ప్రతిష్ఠ చేశాడు? 60 మూరలు, ఎన్ని మూరలు అంటే ఎన్ని మూరలు మనకి ఎదురు ఇవి దేవుడు పెట్టారా అని దానికి ఏం చేస్తున్నారు? డెడికేషన్, సెలబ్రేషన్. అందరండి మరి కళ వచ్చింది, ఆ కళ వికారం నుంచి నేను తప్పించారు. మరి ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నువ్వే కదా వివరించావు. కేవలాత్మ నీ మీద ఉందయ్యా, ఈ దేవుడే. అందరూ కూడా జాగ్రత్తగా ఇతను మాత్రం గౌరవించండి, మీరు మాత్రం నీకు పెట్టేదాన్ని మాత్రం నన్ను వెంబడించండి. ఇది నెబుకద్నెజరు తాలూకా భావన. ఈరోజు దేవుడు బిడ్డలారా, మన కర్ర
కలిస్తే అన్ని కర్రలు కూడా ఫలించాలి అనే వేదన మనలో ఉండాలి. మన కర్ర ఫలించింది అయిపోద్దా? ఎవరో నాగే ఉన్నాడు ఒక నిమిషాలు ఇలా చూశాడు, మిగిలిన కర్ర కోసం త్యాగం చేశాడా? కానీ కొత్త నిబంధనలో మాత్రము ఫలించని ప్రతి కర్ర కోసం కూడా మనం ప్రార్థన చేయదుగాక. చెయ్యాలి. అగ్గిలో నుంచి రాగాలంటే ఏంటి అర్థం? ఆరాధన చేయదు చాలా మంది బయట వెళ్ళిపోతున్నారు. పార్టీగా ఆరాధన చేత మేము ఎందుకు ఉండాలి, మాకు అవసరం లేదు నీ ఆరాధన అన్నట్టుగా చాలా మంది బయట వెళ్ళిపోతారు. మాకు అవసరం ఈ వాక్యము, ఇప్పుడు మేము వస్తాము అనుకో చాలా మంది లోపలికి వచ్చారు. అంటే ఏంటి? పాకిస్తాన్ బార్డరు, శ్రీలంక బార్డరు, ఈ బార్డర్ ఏంటి అంటున్నారు సంఘంలో? దేవుని బిడ్డలారా, మనమంతా ఒక తండ్రి బిడ్డలు, ఒక సంఘం, ఒకే సంఘం. సంఘాలు లేవు ఇప్పుడున్న ఈ భూమి మీద ఇవన్నీ, కానీ అసలైన రాకడలో ఇవన్నీ ఏమైపోతాయి? ఒక్కటవుతుంది అనమాట. సార్వత్రిక సంఘము అవుతుంది. ఆమె చెట్లకి ఎన్నో కొమ్మలు ఉన్నాయి, కొమ్మలు ఎన్ని ఉన్నా దానికి ఇద్దరు ఒక్కటే అన్నట్టుగా ఇప్పుడు కొమ్మలు ఉన్నాయి అంతే. దేవుడు పెట్టారా? ఒకరి మాట పట్ల ఒకరికి, ఒకరి భావం పట్ల ఒకరికి, ఒకరి నిర్ణయం పట్ల ఒకరికి మనం పుసిగితేనే ఈ చెట్టు దేవుడికి మహిమ వస్తుంది. నా ప్రియ దేవుడి సంగమ, ఇందుకొరకే దేవుడు ఆయన దేహానికి గొంట్లు పడ్డాయి, ఆయన దేహము దున్నబడ్డది. ఈరోజు ప్రతిష్ఠత దేవుడు మనకి జరిగించి ఉన్నాడు. ఈ ప్రతిష్ఠత మన జీవితంలో కాపాడుకోవాలి. దేవుడు పెట్టారా? దేవుడు మరో మాట మనం చదువుకొని ముగించుకుందాం. చాలా మాటలు ఉన్నాయి కానీ టైం దాటిపోతుంది. ఒక మాట చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24 చదవండమ్మా. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినానో అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నాం. మనం ఏది చేసినా, నువ్వు మాట్లాడినా, డబ్బులు ఇచ్చినా, సలహా ఇచ్చినా, దేవుడికి పని చేసినా, వస్తువులు పట్టుకున్నా, తోడెళ్ళినా, ఏది చేసినా మనము ఒక్కటై ఉన్నాము. ఆమేన్. ఇందులో ఇంకేమి లేదు, మనం ప్రభుత్వం చేస్తూ ఉన్నాం. దేవుడు బిడ్డలారా, మనము పొసిగే వారిగా ఉండాలి. అక్కడేమో పొసగలేదు, బాధపడుతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, అలాగే ముగించాడు. చివరికి గడ్డి తిన్నాడు. పక్షి యొక్క ఎండ్రుకల్లాగా చుట్టేమో, పక్షి ఎండ్రుకలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు చూలు చేస్తే పాత రోజుల్లో, ఇప్పుడంటే ఈ బట్టన్స్ వచ్చాయి కానీ అప్పుడు ఏం చేసేవారు, ఈ యొక్క తోలు ఎండ్రుకలు, కాకి ఎండ్రుకలు ఎక్కడ పడిపోతే దాన్ని తీసి దాన్ని బాగా ఇలా నడిపి పెడితే ఆహా ఎక్కడికో వెళ్ళిపోయింది ఆత్మ. దేవుడు అలా అతని చుట్టేమో మారిపోయింది, గోగులేమో ఇనుములాగా మారిపోయాడు. అంటే ఒక జంతువులాగా మారిపోయాడు. ఇతని రాజ్యంలో ఉన్నవారే తరిమి అరణ్యంలోకి పంపించారు. అక్కడ అనుకున్నాడు, ఇంకా దేవా నువ్వే దేవుడివి, నీవు మాత్రమే లాస్ట్ లో అనుకున్నాడు అనమాట. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అన్ని దెబ్బలు కొట్టిన తర్వాత అయ్యా నువ్వే దేవుడు ఆయన అనుకుంటే అప్పుడేం కిక్కుండా చెప్పండి. సమయం ఉన్నప్పుడే మర్యాద పిలుస్తున్నాడు దేవుడు. నువ్వు నా సొత్తు, నేను విలువ పెట్టి కొన్నాను. దేవుడా నువ్వే నిజమైన దేవుడు, మరి మనం అప్పగించుకోలేదు అనుకో. చాలా సంవత్సరాల నేను కూడా అలాగే పరిగెట్టాను. ఏంట్రా ఎప్పుడు పరిగెడతాను లేట్ సంగతి అనుకొని ఎక్కడ ఎరవలసిన అక్కడ నిలిచి, ఎక్కడ మడచవలసిన మడిచి, అప్పుడు ప్రస్తావం లేదని అంటే ఎందుకు రాను ప్రభా అని దేవుడికి అప్పగించుకోవడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో పొసగాలి. ఈ పొసగటానికి, మిళితం అవడానికి మన జీవితంలో, మన తలంపుల్లో, మన బ్రతుకుల్లో ఏదైనా వెనక్కి లాగితే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి.
కనులు మూసుకొని దేవుని బిడ్డలారా, నువ్వు ఏది చేసినా దేవుని మహిమ కొరకు నీ కర్రతో పాటు ఇతర కర్రలు కూడా ఫలించాలి. ఫలించకపోతే దానికి లెక్క మనమే చెప్పాలి. ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, సర్వాధికారి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సన్నిధిలో ప్రభువా ఒకరికి ఒకరు పొసగాలి అనే అంశంతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మా జీవితాల్లో మేము పొసుగుటకు దేవా 6 రాజ్యాలు కూలిపోయాయి. మేము 6వ రాజ్యంలో ఉన్నాం ప్రభువా. 7వ రాజ్యము అంతము లేని రాజ్యం. నీ రాజ్యానికి మేమంతా పొసిగేవారిగా ఈ భూమి మీదే, ఈ సంఘంలో మేమంతా ప్రభువా కలిసి ఉండినట్లుగా, పొసిగేవారిగా, మిళితమయ్యేవారిగా మా బ్రతుకులు ప్రభు ఉంచమని, అందుకు ఆటంకంగా ఉన్నటువంటి మా అవిధేయత, అతిక్రమము, కోపము, అవిధేయత, పగ, ద్వేషము ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క రక్తములో కడిగి శుద్ధి చేసి పరిపూర్ణంగా చేయమని యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం నిల్చుందాం. కానుకలు సమర్పిస్తుండగా ప్రత్యేక పాటలు పాడుతాం. నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమై